చూడండి, మన పిల్లలు పెరుగుతూ బలమైన శిక్షకుడు అంటే చదువు. పరస్పరంగా చదివేటప్పుడు ఎవరు ఉంటుంది, ఏ సంబంధం ఉంటుంది? పరస్పరంగా స్నేహితులు అంటే ఇది ప్రౌఢావస్థ అయిపోయింది. యువావస్థలో ఎవరిది సంబంధం? చూడండి, మన లౌకికంగా పిల్లలది చదువు పూర్తి అయిపోతుంది. చదువు పూర్తి అయినాక ఉద్యోగం అయినాక ఏం చేస్తాం? పెళ్ళి. ఏదో ఒక అమ్మాయిని చూసి ఫిక్స్ చేసేస్తాం, ఎంగేజ్మెంట్ చేస్తాం. లేకుంటే ఇదంతా మోడర్న్ యుగం, కలియుగం, రావణ రాజ్యం. ఏమన్నా లవ్ చేసిన మమ్మీ డాడీ అంటే ఏం చేస్తాం? సరేలేపో మనకి ఆ తొందర తప్పిపోయింది, ఓకే అని చేసేస్తాం. ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఏమవుతుంది? ప్రేమ, ఒకరికొకరు ప్రేమ అయినాక పెళ్ళి అయినాక పెళ్ళి అంటే పతి పత్ని సంబంధం. నెక్స్ట్ పెళ్ళైనాక ఏమవుతుంది? పిల్లలు, రచన. ఇది జీవితం, శారీరక జీవితం. ఇప్పుడు అలౌకిక జీవితం చూడండి. అలౌకిక జీవితంలో కూడా బాబాతో మంది సంబంధం సీరియల్గా ఉంది. యాక్చువల్గా బాబా రోజు మురళి చెప్పేటప్పుడు మనకి 3 ముఖ్య సంబంధములతో హాజరవుతారు. ఆ 3 ముఖ్య సంబంధాలు ఏవి? బాబాతో రోజు మనకి 3 ముఖ్య సంబంధములతో మన ముందు హాజరవుతారు. ఆ సంబంధాలు ఏవి? రోజు మురళిలో ఏ సంబంధాలు ఉంటాయి? తండ్రి, సీరియల్గా చెప్పండి, శిక్షకుడు అయినాక సద్గురు. 3 ముఖ్య సంబంధములతో మన ముందు హాజరవుతారు. చూడండి, లౌకికంలోనూ ఈ 3 ముఖ్య సంబంధాల ఆవశ్యకత మనకి ఉంది. తండ్రి అంటే తల్లిదండ్రులు మనకి జన్మనిస్తారు. శిక్షకుడు అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సద్గురు అంటే మార్గదర్శకుడు, బ్లెస్సింగ్. బాబా కూడా మురళిలో చెప్తారు మనకి ఈ 3 ముఖ్య సంబంధంలో అక్కడ కావాలా, ఇక్కడ నేనే మీకు 3 తండ్రి, శిక్షక, సద్గురు, సర్వ సంబంధం నేనే అని బాబా చెప్తారు. ఇప్పుడు అలౌకిక జీవనంలో నిన్న అంత కొత్తగా ఎవరైనా వచ్చినారకే కొంచెం చేలు చూపండి. ఈరోజు ఎవరైనా మీరు ఒకరే, కొంతమంది ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. ఓకే, మళ్ళీ రివైజ్ చేస్తాం. చూడండి, మన సంబంధం అలౌకిక జీవనంలో ఏ సంబంధం నుంచి మనది బాబాకి దగ్గర అయినాం? తెలిసిన వాళ్ళు చెప్పకండి, కొత్త వాళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తాం. ఎందుకంటే యోగం అంటే ఏముండాలా? మనసుకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి. టేస్ట్ వస్తే ఎక్కువ మనసు మన మాట ఉంటుంది. ఎందుకంటే మనసు అంటే పిల్లలాంటిది. చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు మాట ఉంటారా? విన్నారు. వాళ్ళకి ఏం చేస్తే ప్రేమ చేయించి వాళ్ళని మన ట్రాక్లో తీసుకొని రావాలి. అలాగే మనసు కూడా ఎంటర్టైన్మెంట్, ఖుషి అంటే అప్పుడు మన మాట ఉంటుంది. అందుకే ఈ సంబంధాల రియలైజేషన్ ఎందుకు చేయాలంటే మనసుకి టేస్ట్ అవ్వాలి. బాబా నుంచి మనకి ఏమేమి ప్రాప్తులు దొరుకుతుంది, ఒక్కొక్క గుణాన్ని స్వరూపంలో తీసుకొని రావాలి. చూడండి, 86 సంవత్సరాలు సంగమిగం గడిచిపోయినాయి. ఫస్ట్ డివిజన్ తయారైందా? లేదు. ఫస్ట్ డివిజన్ కూడా తయారవ్వలేదు. ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్ టర్మ్స్ సమయంలో ఉన్నాం. అచానక్ మన ముందర ఏముంది? సమయము అచానక్. అందుకే బాబా అవ్యక్తంలో సాకారంలో చెప్తారు అచానక్ బహుత్కాల్ ఎవరెడి. ఏ సమయంలో ఏం పరిస్థితి వస్తుంది తెలియదు. చూడండి, కరోనా అనుకున్నామా? మనకి మంచి పాఠం నేర్పించింది కరోనా. సమయం వస్తే పరిస్థితులు అంటే
ఎలాగుంటాయి? మనం చిన్నప్పుడు ఉంటుండే ప్లైగ్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అంటే ఈ పరిస్థితి మన అనుభవంలో చూడలేదు. ఇంత పెద్ద పరిస్థితి ఎప్పుడూ అనుభవించలేదు. అక్కడక్కడ వేరే దూరం ఉంది, భూకంపం, జ్వాలాముఖి, అది ఇది అంత దూరం నుంచి చూస్తుంటాం. ఇప్పుడు మన దగ్గర ప్రాక్టికల్గా అనుభవం చేసినాం అంటే ఇంకా ముందర మన ముందు వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి. అందుకే బాబా ఏం చెప్పిస్తారంటే మనకి తయారు చేస్తారు. ఈ సర్వ సంబంధాలు యోగం ఎందుకు చేయాలా? చూడండి, మన మీద 63 జన్మల వికర్మల ఖాతా ఉంది. ఎన్ని జన్మలకయ్యా? 63 జన్మల వికర్మల ఖాతా. ఈ వికర్మ ఖాతా, పాప ఖాతా ఎలాగొచ్చింది? దేహ సంబంధం పదార్థం నుంచి ఏమైంది? వికర్మ ఖాతా మన తల మీద ఉంది. పెద్దలు అంటారు ముళ్ళుతో తీయాల, వజ్రాన్ని. ఇప్పుడు సంబంధం నుంచి మనదేమింది? వికర్మ ఖాతా అయింది. ఆ సంబంధంతో దాన్ని ఏం చేయాలా? వికర్మ ఖాతాన్ని సుకర్మ ఖాతాలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందుకే బాబా చూడండి, సంబంధం లేనిదే మేము ఉంటామా? సంబంధం లేనిదే చూడండి, సంబంధము పరివారం లేనిదే మేము ఉంటాం. మనసు మాట వినదు. ఒక ఖుషి, సంతోషం, ఆనందం కావాలంటే పరివారం, సంబంధం ఉంటే దానికి అర్థం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇది అంతా వదిలి వెళ్ళాలి. మేము వదిలి వెళ్ళకైతుందా? అయితే బాబా మనకి దీని నుంచి డిటాచ్ చేసే ఒక పాలన ఇస్తున్నారు, బేహద్ దృష్టికోణంతో, బేహద్ సంబంధం బాబా. ఎందుకంటే మనకి బాబాతో సంబంధం ఉంది. మనకి బాబాకి, శివబాబాకి మనకి ఉన్న సంబంధం ఏది? ఏ సంబంధం? తల్లి కొడుకుల సంబంధం. ఓకే, ఏ సంబంధం? శారీరక సంబంధమా, ఆత్మిక సంబంధం? ఆత్మిక సంబంధం. చూడండి, ఆత్మిక సంబంధం ఉంది. అందుకే భక్తిలో కూడా మేమేం చేసినామంటే, మనసు బుద్ధితో ఏదైనా పరిస్థితులు వస్తే, బాధలు వస్తే ఆటోమేటిక్గా మనసు మనం అనేది ఎక్కడ పోయేది? అయ్యా తండ్రి అని పైన పోయేది. అయితే అక్కడ దేహాభిమానం ఉంది. ఇది మనకి బాబా కనెక్షన్ లేదు. అయితే సంబంధం ఏం చేస్తుంది? పరిస్థితులు వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా లాక్కపోతుంది సంబంధం. ఇప్పుడు మనకి బాబా మన సంబంధాన్ని క్లియర్ చేసినాడు. మనకి ఇప్పుడు తెలుసు, నేను ఆత్మ, నా తండ్రి పరమాత్మ, నా ఇల్లు పరంధామం. ఇప్పుడు ఆటోమేటిక్గా బాబా అంటే ఎక్కడ వెళ్తుంది మన మనసు బుద్ధి? బాబాతో పరంధామంలో, బాబాతో జొతకు కంబైన్డ్గా ఆ స్వరూపంలో వెళ్ళిపోతుంది. అందుకే ఇప్పుడు అలౌకికంగా బాబాతో మన సంబంధం ఏ సంబంధం నుంచి శురువైంది, ప్రారంభమైంది? చూడండి, భక్తిలో అంత యాదగారు మనదే. మన రీసెంట్గా దసరా అయిపోయింది, అంత దుర్గాష్టమం చేసినాం కదా దసరా. అది ఎవరు యాదగారు? మనదే. నిరాకార రాముడు అంటే ఎవరు? శివబాబాయ్. శీతలంటే ఆత్మిక శీతలం మేమే. రావణ్ నుంచి మమ్మల్ని ఏం చేస్తారు బాబా? ఆత్మశీతలను రక్షిస్తారు. ఇప్పుడు శివబాబాకి మనకి స్నేహం ఉంది. ఏముందకయ్య? స్నేహం. ప్రతి సంబంధంలో స్నేహం అంటే దగ్గర చేస్తుంది, ప్రేమ బలిహారి చేస్తుంది. ఈ స్నేహం ప్రేమం లేనిదే సంబంధం ఏది లేదు. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, శిక్షకుని ప్రేమ, సద్గురు ప్రేమ, స్నేహితుడు ప్రేమ, బిడ్డ ప్రేమ, ప్రేమ 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 లేనిదే సంబంధం. ఎప్పుడు మేము బికారులు అవుతాం. చూడు, కృష్ణ కుచేలుడు. ఇది ఎవరిది? యాదగారు మనదే.
కుచేలంటే ఎవరు? ఆత్మలమే. అన్నయ్యలకి బాబా కుచేలు అంటారు, అక్కయ్యలకి ద్రౌపది అంటారు. సఖ సఖి, శివబాబా సఖ, మేమంది సఖిలు ఆత్మికంగా. ఎప్పుడు కుచేలుడు అంటే దరిద్రుడు అయిపోయినాడో ఎవరు స్మృతి వచ్చింది కుచేలునికి? కృష్ణ స్నేహితుడు. చాలా కష్టపడినాడు, మార్గం లేదు, స్నేహితుని స్మృతి వచ్చినాడు. స్నేహితుని కలవడానికి ఏం చేసినాడు? ఉత్తి చేతులతో వెళ్ళరాదని ఏం చేసినాడు? ఏమో పాతది అటుకులు చెడిపోయిందంతా ముగ్గేసింది తీసుకొని భావానికి వెళ్ళాడు. దాన్ని ఏం చేశాడు కృష్ణుడు? పాతది ఇదేం వేయాలంటే అభిమానం పడితే కూడా దాన్ని లాక్కొని స్వీకరించాడు. అంటే ఇప్పుడు చూడండి, మన బాబా మమ్మల్ని బాబానికి ఇచ్చేదానికి మనకి ఏముంది? ఏమి ఇవ్వగలం? మీది ఏది ఉంది? చెడుది, చెడిపోయింది ఏముంది? దాన్ని ఇవ్వండి, దానికి రిటర్న్గా 21 జన్మనికి నేను బలిహారి అవుతాను అని బాబా చెప్తారు. అంటే మనదే యాదగారు. స్నేహం మమ్మల్ని దగ్గర చేసింది. ఈ అలౌకిక జీవితంలో స్నేహం ఏం చేసింది అక్కయ్య? దగ్గర చేసింది. ఎప్పుడు మనది ఆత్మ అంటే బ్యాటరీ లాంటిది, ఎప్పుడు వీక్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా బాబా తండ్రి దీని నుంచి ముక్తి చేయి, నన్ను పిలుచుకొని పో అని ఏమో లోపల నుంచి బాబాని పొందాలనే ఒక తపన ఉంది. ఆటోమేటిక్గా డ్రామానుసారంగా బాబా మనకి ఒక సందేశం, బుక్ సందేశం, ఒక ప్యాంప్లెంట్, ప్రదర్శనలో, విఐపి ప్రోగ్రాంలో ఏదో విధి విధానంతో మేము దగ్గర అయినాం బాబాకి. ఓకే, దగ్గర అయినాం, లోపల వచ్చినాం, స్నేహంతో మనకి దగ్గర అయినాం. నెక్స్ట్ సంబంధం మనకి తెలియదు. బాబా అంటే పరమాత్మ అంటే ఎవరో తెలియదు, నేను ఆత్మ అని తెలియదు, ఈ డ్రామా తెలియదు, ఏం తెలియదు. లోపల వచ్చినాము. 7 days కోర్స్ అయింది. సెల్ఫ్ రియలైజేషన్ అంటే నా బాబా నన్ను ఆత్మని పక్క చేసినాడు. గాడ్ రియలైజేషన్ అంటే నేను నీ తండ్రి పరమాత్మ అని చెప్పినాడు. ఓం రియలైజేషన్, మా ఇల్లు పరంధామం. అంటే కలియుగ జీవితం నుంచి మేమేమైనాము? ముక్తులైన. సంగమిగం మూవ్ అయింది, సంగమిగంలో వచ్చేనాము, సత్యుగం దగ్గరైంది. అంటే భక్తిలో మేము ఏం అడుగుతున్నాం దేవుణ్ణి? ఏమేమి అడిగినా మీకు అనుభవం ఉంది కదా అన్నయ్యలు. భక్తిలో దేవుని దగ్గర ఏం అడిగేవాళ్ళం, అది ఒకటి. నెక్స్ట్ కొంచెం రిలీజ్ చేయండి, కొంచెం స్మృతి చేసుకోవాలి. భక్తులు ఏమేమి అడిగినాము అది కూడా. ఇంకా ముఖ్యంగా ఒకటి 2 మాటలు అందరూ ముఖ్యంగా అడిగే ఒక 2 మాటలు ఉంది. మొదట వచ్చేది చూడండి, సుఖం శాంతి. ఓకేనా? తండ్రి సుఖం శాంతి అయినాక మన అక్క ఏజ్ అయిన వాళ్ళు ముక్తి చేసేయ చాలు. ఏమడుగుతారు? దీని నుంచి ముక్తులు చేసేయి. ఏమైనా పతి నుంచి పరిస్థితులు వస్తే, బిడ్డల నుంచి పరిస్థితులు వస్తే, కోడళ్ళు, అత్తలు, ఈ పరిస్థితులు ఉన్నాం కదా, ఇవి వచ్చినప్పుడు ఏం చేస్తాం? చాలా మంది పిలుచుకున్నప్పుడు దీని నుంచి ముక్తి చేసి. ముక్తి అంటే మనకు తెలియదు. ఇప్పుడు మనకు తెలిసింది, మమ్మల్ని బాబా ముక్తులు చేశారా లేదా? పాత కలియుగం నుంచి ముక్తులైనమా లేదా? పాత సంబంధం, పాత శరీరం, పాత దాని నుంచి ఏమైనాము ముక్తులయ్యాం. అంటే కొడుకుగా మమ్మల్ని బాబా ఏం చేసినారు? పాత దాని నుంచి ముక్తులు చేసినారు. ఎలాగ బ్రహ్మబాబాకి సాక్షాత్కారమైంది. శివబాబా సాక్షాత్కారం చేపించినారు. అహం తత్వం చతుర్భుజ విష్ణు, నీవే నేను, నీది నాది నీకిస్తాను అని బాబా ఏం చేసినారు? రియలైజేషన్ చేసినారు. అంటే నేను ఇప్పుడు బాబానికి పాత జన్మాన్ని
ఏం చేసినాము? తను మన ధన సమేతంగా బాబానికి అర్పించాం. బాబా మనకి 21 జన్మానికి బాబా బలిహారి అవుతారు. అంటే సంకల్పంతో బాబాతో ఏం చేసుకున్నాము? కాంట్రాక్ట్ చేసుకున్నాం. ఇంకా బలిహారి చేయలేదు, సంకల్పం చేసినాం. అంటే పాతది నుంచి ముక్తం అయ్యాం. ఎలాగ శివబాబా బ్రహ్మబాబా తనువులో వచ్చినాక 3 మంత్రాలు వచ్చినాయి. నిజానంద స్వరూపం శివోహం శివోహం. చెప్పండి, నిజానంద స్వరూపం. ఫుల్గా చెప్పండి. శివోహం శివోహం. జ్ఞానస్వరూపం శివోహం శివోహం శివ. ప్రకాశ స్వరూపం శివోహం శివ. తండ్రి, శిక్షక, సద్గురు 3 మహామంత్రాలు ఇవి. చూడండి, బాబా తండ్రి సెల్ఫ్, బిడ్డ నేను ఆత్మ, నీవు ఆత్మ. ఆత్మ పక్క చేశారు. ఈ శరీరం కాదు నువ్వు ఆత్మ, నేను ఆత్మ. నెక్స్ట్ గాడ్, అంటే నువ్వు ఆత్మ, నేను ఆత్మ, నేను తండ్రి, నువ్వు బిడ్డవి. అయినాక మన ఇల్లు పరంధామం. పక్క చేసినాడు ఈ 3 మాటలు. ఎలాగా లౌకికంలో 3 ముడి వేస్తారంటారు కదా, ముడి కదా. ఈ ముడి ఉన్నట్ల ఇప్పనాని గంట ఇది ముడి. ఆత్మ అంటే అవినాశి, మన తండ్రి అవినాశి, మన ఇల్లు అనాది ధామం. పరంధామం అంటే అనాది స్వరూపం. ఇది అవినాశి అంటే పక్క అయిపోయి. ఫస్ట్ ఆనందం. ఏ గుణం వచ్చి మనకి జాగృతమైంది? సచ్చిదానంద స్వరూప ఆత్మ. ఆత్మ అంటే సత్ అంటే అవినాశి, చిత్ అంటే చైతన్యం, ఆనంద స్వరూపం. ఆత్మ ఆనందం లేనిదే ఉంచితం కాదు. అల్పకాలానికి ఆనందం కావాలా, సదాకాలానికి బాబా మనకి ఆ స్వరూపంలో తెచ్చేస్తారు. స్వధర్మం ఇది, ఆనందం, ఆత్మగుణం ఇది. ఇలాగ 5 తత్వాల నుంచి శరీరం తయారైతుంది. చూడండి, 5 తత్వాల నుంచి శరీరం తయారైందంటే ఒక పదార్థం లేనిదే మేము బ్రతుకగలమా? గాలి లేనిదే బతుకుతామా? ఆహారం లేనిదే బతుకుతామా? బ్రతుకగలమా? నీళ్ళు, అగ్ని, ఆకాశతత్వం, ఈ 5 తత్వాలు కావాలి మనకి. అలాగే ఆత్మలో ఉన్న గుణాలు, ఆత్మ గుణాలన్నీ ముఖ్యంగా ఆత్మ గుణాలు ఎన్నకే అన్నయ్య? 7 ముఖ్య గుణాలు. ఈ 7 ముఖ్య గుణాలు తెలుసుకొని ఒక్క గుణాన్ని స్వరూపంలో తీసుకొని రావాలి. మురళిలో భావ్యం చెప్తారు, మీ స్వధర్మంలో స్థితిలోవండి, ఆత్మ గుణాల్లో స్వరూపంలో తీసుకుంటాండి. సమానం అంటే సమానంలో బాబా గురు సద్గురు రూపంలో వరదానం ఇస్తారు. దాన్ని సమానంలో తీసుకొని స్వరూపం అవ్వాలి. ఫస్ట్గా బాబా మనకి సెల్ఫ్ అంటే ఆనందం, అంటే ఆ స్వరూపం జాగృతి అయినది ఆత్మలో. దీనికి సంబంధం అంటే వారసుదారుడు. శక్తి ఒక మ్యాచ్ అవ్వాలి. ఇంతవరకు మేము గుణానికి సంబంధం మాత్రం మ్యాచ్ చేసినాం. దీనికి శక్తి అంటే తండ్రి, శిక్షక, సద్గురు 3 ముఖ్య సంబంధాలు. ఆ గుణంలో ఆత్మస్వరూపం అయితే శక్తి ప్రాప్తి 2 మనకి అనుభవం అవ్వాలి. ఇది ఏ శక్తి మనకి జాగృతమవుతుంది? చూడండి, నేను ఆత్మ, నీవు ఆత్మ అంటే పరీక్ష శక్తి మనకి వచ్చింది. అష్టశక్తి, దీన్ని రియలైజేషన్ చేయండి. మనకి ఏ శక్తి జాగృతమైంది? పరీక్షించే శక్తి. నెక్స్ట్ సంబంధం ఏది? ఇప్పుడు ఆత్మికంగా బాబా, శివబాబా తండ్రి, నేను తనయుని. ఒకే సంబంధం, పరస్పర సోదరులం. ఇప్పుడు మన జన్మం, ఇప్పుడు చూడండి, ముక్తులైనాం. కలియుగం జీవితం నుంచి ముక్తులైనామంటే ఇప్పుడు మనది దివ్య అలౌకిక జీవనంలో మన జీవితం ప్రారంభమైంది. అంటే ఇప్పుడు తండ్రి, కొత్త జీవితం మనకి బాబా తండ్రి దివ్య అలౌకిక జీవనం ఇచ్చినారు. ఈశ్వర జీవనం ఇది, బ్రాహ్మణ జీవనం ఇది.
మరుజన్మం ఇది. తండ్రి నుంచి ఏమైంది? కొత్త జీవితం, అలౌకిక జీవితం ఉంది. లౌకికం క్లోజ్ అయింది, అలౌకికం ప్రారంభం. పాత దాని నుంచి చచ్చిపోయినాం, కొత్త దానిలో జన్మ తీసుకున్నాం. దీనికి గుణం చూడండి, మనకి తండ్రి నుంచి ఏమొస్తుంది? ఒక ప్రాప్తి ఉండాలి. తండ్రి సంబంధం నుంచి ఏమొస్తుంది? వారసత్వం, అంటే ఆస్తి. ఏ ఆస్తి? సర్వగుణం అంటే ఒక్కొక్క సంబంధంతో వస్తుంది. తండ్రిలో మెయిన్ ఒకటి ఆస్తి, సుఖధామం. సత్యుగం అంటే సుఖధామము. ముఖ్యంగా అతీంద్రియ సుఖం. బాబా నుంచి మనకి ఏమొస్తుంది? ఆ అతీంద్రియ సుఖంతో దేహ సంబంధంతో డిటాచ్ అయి బాబా నుంచి ప్రాప్తి తీసుకుంటాం. దీని నుంచి డిటాచ్ అయిందే ఆత్మిక గుణాలు, శక్తులు మనకి లభించవు. భక్తిలో కూడా ఒక సెకండ్కై ఆ అతీంద్రియ సుఖానికై ఆత్మ తపన చేసేది. ఒక సెకండ్ నువ్వు దర్శనం చేయి, నేను ధన్యమైపోతాను అంటే బాబా చూడండి, ఆ అభ్యాయత, ప్రేమ, ఆ ఆత్మిక స్నేహం, నేను ఆత్మ నీవు ఆత్మ అన్నప్పుడు మనకి మూడో కన్ను తెరిచింది. దివ్య శక్తి అంటారు కదా, ఓపెన్ అయింది. అయినాక నేను తండ్రి అన్నప్పుడు ఈ దేహ సంబంధం దీని నుంచి డిటాచ్, అంటే అతీంద్రియ సుఖం. పరమాత్మ నుంచి దొరికే సుఖం ఏది? అతీంద్రియ సుఖం, ఇంద్రియాతీత సుఖం ఇది. అప్పుడు డిటాచ్ అయిపోయింది. అంటే సుఖ స్వరూపం. ఏ స్వరూపం? తండ్రి సంబంధంలో మేము సుఖ స్వరూపం అనుభవం చేయాలి, అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయాలి. డిటాచ్. ఓకే. శక్తి, మనకేం శక్తి వచ్చింది? అష్టశక్తిలో నిర్ణయ శక్తి. ఏ శక్తి? నేను ఆత్మ, నా తండ్రి పక్క అయిందా? ఓకేనా? పక్క. నెక్స్ట్ సంబంధం. తండ్రి అంటే పాలన చేసేది ఎవరు? తల్లి. మేము పెరగాలంటే లౌకికంగా తల్లి పాలన. గుణం ఏది? తల్లిది విశేష గుణం. చూడండి, ఆత్మానికి శక్తి రావాలంటే ఏ స్వరూపంలో మేము శిశురాల? ఆత్మ అంటే గుణాల్లో ఒక విశేష గుణం ఉంది. సుధర్మం అంటే ఏది? మన ఆత్మ సుధర్మం ఏది? శాంతి. శాంతి ధామం, శాంతి స్వరూపం, శాంతి సాగర. సుధర్మం బాబా ఏం చేస్తారంటే ఆత్మస్థితిలో తీసుకొని వస్తారు. నేను ఆత్మ, నీవు ఆత్మ. నన్ను తండ్రి చేసుకొని పరంధామంలో నువ్వు స్మృతి చేయి అంటే మేము బాబాన్ని ఎక్కడ స్మృతి చేయాలా? స్వధర్మంలో, అనాది స్వరూపంలో, ఆత్మస్వరూపంలో మేము బాబాకు స్మృతి చేయాలి. ఆ స్వరూపంలో రావాలా అంటే ఎలాగ తల్లి పాలన ఇచ్చి వస్తుంది, అలాగే మనకి గుప్తంగా స్వధర్మంలో స్థితి చేసి అక్కడ పాలన ఇస్తాడు. ఏ శక్తి మనకు వస్తుంది? చూడండి, తల్లికి విశేష ఒక శక్తి ఉంది. ఏ శక్తి అది? తల్లికి లేని శక్తి ఇంకెవరికి రాదు. ఏ సంబంధంలో ఆ శక్తి లేదు. సహనా శక్తి. తల్లికి లేని సహన. చూడండి, పతి నుంచి పరిస్థితులు, బిడ్డల నుంచి పరిస్థితులు, అన్ని పరిస్థితులు ఉంటే కూడా ఏం చేస్తుంది? సహనామూర్తి తల్లి బ్యాలెన్స్ చేస్తుంది. అంటే మనకి ఏ శక్తి వచ్చింది? స్వధర్మంలో స్థితి అయితే సహనా శక్తి. ఎందుకంటే 63 జన్మలు ఏమైంది మంది? దుఃఖం ఇచ్చేసి దుఃఖం తీసుకునేది. పరిస్థితుల నుంచి కింద మీద అయిపోయి ఏమైంది? ఆత్మ అలిసిపోయింది, చార్జ్ వీక్ అయిపోయింది. సహనం లేదు మనకి. ఒక చిన్నది ఏమైతే కూడా పెద్ద ఏమంటారు కొండ పడినట్లు మనకి ఫీల్ అయిపోతుంది. సహనే లేదు మనకి. అందుకే బాబా అన్ని శక్తుల నుంచి జయించాలంటే, ముఖ్యంగా విజ్ఞానం మీద విజయం లేదంటే మనకి ఏం శక్తి కావాలా? సైలెంట్ శక్తి.
స్వధర్మం. మేము ఆత్మ అని బాబా తండ్రి అనుకొని పరంధామంలో బాబాని స్మృతి చేయాల. అంటే సంబంధం తల్లి అయితే ఆత్మికంగా తండ్రే బాబా. ఆ తల్లి పాలన పరంధామంలో చేస్తారు. స్వధర్మం వశిష్ట చేసి ఆత్మనికి ఏమిస్తారు? శక్తి నింపుతారు. ఓకే, తల్లిదండ్రుల సంబంధంతో మనకేమొచ్చింది? తల్లితో సహన శక్తి వచ్చింది. నెక్స్ట్ సంబంధం, ఇప్పుడు బాల్యావస్థ అయిపోయింది మనది. నెక్స్ట్ ఏ అవస్థ మంది? ప్రౌఢావస్థ. ఇప్పుడు ఎక్కడ రావాలి? ఏ సంబంధంలో మేము రావాలా? బాబాతో శిక్షకుడు. చూడండి, పెరుగుతూ యాక్చువల్గా ఎప్పుడు శివబాబా బ్రహ్మ బాబా తనువులో వచ్చినారంటే అప్పుడే బాబా మన ఇడీ విశ్వ కోటానుకోట ఆత్మలను తన ఒడిలో తీసుకున్నాడు. సద్గురు రూపంలో మన అనాది స్వరూపం ఆది స్వరూపాన్ని దర్శనం చేసేశారు. అనాది స్వరూపం అంటే తన సమాన స్వరూపం. అందుకే బాబా పిల్లల బర్త్డే, తండ్రి బర్త్డే ఎట్ ఏ టైం ఎందుకంటారంటే బ్రహ్మ మాతాపిత రూపంలో బ్రహ్మా బాబా తనులో బాబా ఎంటర్ అయినారంటే అన్ని ఆత్మల్ని ఒడిలో తీసుకున్నాడు. అందుకే ఆ దివ్య జన్మం అప్పుడే అయిపోయింది. మన స్వరూపం చూసేసినారు. ఎందుకంటే ఫ్రీ ప్రిక్స్ డామా, మన ఆస్తి స్వర్గంలో మనది ఏదేది ఉంది అదే మనకి. వేరే వాళ్ళది నాది మీకు రాదు, మీది ఎవరు భాగ్యంలో ఏముంది అదే వస్తుంది. అంటే ఆ స్వరూపం దర్శనం చేశారు. అయితే మనకెప్పుడు తెలిసింది? ఎప్పుడు శిక్షకుని సంబంధంలో వచ్చినామంటే అప్పుడు మనకి బాబా ఎప్పుడు వచ్చినారు, ఏం చేస్తారు, ఇది యుగం, ఇది కలియుగం ఎండ్ అయింది, సంగమయుగం మోయింది, సత్యుగం వస్తుంది. ఇవన్నీ మనకి శిక్షకుని సంబంధంలో శిక్షణ త్రికాల జ్ఞానంలో ఇవన్నీ మనకి బాబా టచ్ చేస్తారు, స్పష్టం చేస్తారు. అంటే శిక్షకుడు ఏ స్వరూపం? శిక్షకుని సంబంధం. శిక్షకు నుంచి మనకి ఏం దొరికింది? జ్ఞానం. ఏం దొరికింది? జ్ఞాన స్వరూపం. ఏ శక్తి మ్యాచ్ చేయాలా? శిక్షకు సంబంధం ఏం శక్తి? చూడండి, సముద్రం, అష్టశక్తిలో సముద్రం ఏమంటారు? సమావేశం ఉందా? సాగరం గుణం ఏమి? సముద్ర గుణం. మంచిది చెడు అంతా ఏం చేస్తుంది? సముద్రము సమావేశం చేసుకుంటుంది, ముడుచుకుంటుంది. చెడుదాన్ని బయటేస్తుంది, మంచిది ముత్తు రత్నాలు అవుతాయి. అంటే చూడండి, ఈ మురళి బాబా మురళి మమ్మల్ని ఏం చేస్తుంది? మన దృష్టికోణాన్ని పరివర్తన చేస్తుంది. అయినాక మంచిది బాబా ఏం చెప్తారా? స్వయం నువ్వు ఆత్మను అనుభవం చేయండి, ఆత్మస్మృతిలో స్థితిలో అవ్వండి. మీ సంబంధ సంపర్కం వచ్చిన వాళ్ళని ఆత్మదృష్టితో చూడండి, ఆత్మిక దృష్టితో చూడండి, ఆ ఆత్మస్వరూపాన్ని చూడండి. ఇప్పుడు మన దృష్టి ఏమైంది? పరివర్తన అయింది. దైహిక దృష్టి నుంచి ఆత్మిక దృష్టి. ఈ జ్ఞానం మూడో నేత్రం నుంచి మనకి ఈ జ్ఞానం నేత్రం ఓపెన్ అయింది, బుద్ధి నేత్రం ఓపెన్ అయింది, దివ్యశిక్ష ఓపెన్ అయింది. బాబు ఓపెన్ చేసినారు. జ్ఞాన స్వరూపం ఇముడుచుకునే శక్తి. ఓకే, చూడండి, ఇప్పుడు మురళి అంటే మనకేమి? స్నేహం. మురళి లేనిది మేము ఉండం. ఎందుకంటే ఇది ఎవరి మాట? స్వయం భగవాన్ పరమాత్మ శివబాబా ఆత్మిక తండ్రి మాట. అందుకే మురళి మీద ప్రేమ అంటే మురళీధరుని మీద. చూడండి, మనకి బాబా స్థూలంగా కనపడతారా? భక్తిలో కూడా బాబా భగవంతుడు కనపడడు. అక్కడ కూడా మన భావన సంబంధం, ఆత్మిక సంబంధం. అందుకే బాబాకి భక్తి చేసినాము. ఇక్కడ ఆ సంబంధం ఉందని మనం దగ్గర అయినాం. స్నేహం మమ్మల్ని
ఆత్మిక స్నేహము, ఆత్మిక సంబంధము దగ్గర చేశాను. అంటే బాబా మాట అంటే బాబా మురుడు అంటే మనకి స్నేహం. శక్తి ముడుచుకునేది అయింది, దృష్టి మనదేమైంది, పరివర్తన అయింది. అంటే చూడండి, ఎంత మేము మురళి వింటాం, మురళిలో మనకి అంత స్పష్టమవుతుంది. మన దృష్టి పవిత్రమవుతుంది, మన మాట పవిత్రమవుతుంది, మన కర్మ చలం చెహర, ఎంత మురళి. అందుకు అన్నయ్య బాబా విశేషంగా అన్నయ్య ద్వారా ఎంత విశేష చేపిస్తారంటే మురళి సారా రూపంలో అవ్యక్త మురళి కానీ సాకార మురళి కానీ. బ్రహ్మబాబా అప్పుడు అవ్యక్త మురళి ఉందా? మొమ్మకి అవ్యక్త మురళి ఉందా? లేదు. అయితే బాబా ఒక్క మాటతో మేము పరివర్తన అయిపోతాం. అయితే ఆ పుణ్య ఖాత మనకి కావాలి కదా, సేవ చేయాలి. పాపఖాత 63 జన్మాల పాపఖాత ఉంది, దాన్ని సమాప్తి చేయాలంటే పుణ్యం ఆత్మలకి పంచాలా, బండారం నింపాలా, ప్రింట్ చేయాలా, సందేశాలు డిస్పాచ్ చేయాలా, యోగం చేయాలా. సందేశం పంపేది ఒక పని, మన పరివర్తన ఏదంటే సందేశం అంటే లైట్, వెలుగు, జ్ఞానపు వెలుగు. దగ్గర తీసుకుని రావాలంటే మైట్, శక్తి కావాలి. ఆ కర్మబంధాల నుంచి ముక్తి ఆత్మలు బాబా దగ్గర అవ్వాలంటే యోగం. మన యోగమే మన బంధనాలు, సర్వాత్మల బంధనాల నుంచి ముక్తులు చేసి లోపల వస్తారు. అంటే సద్గురు బ్లెస్సింగ్ అంటే పవిత్ర భవ, యోగి భవ. ఈ స్నేహం మమ్మల్ని బలిహరి చేసింది. బాబాకి ఏమైనాము చూడు, మురళి లేనిది ఉంటామా మేము? ఈ బట్టి కూడా ఎంతకు వచ్చినాం? బాబా మీద స్నేహం ఉంది, పరివర్తనం కావాలా అని అంత పరివారం. ఒక సంఘటన చూడండి, బాబా పరివారం లేనిదే ఏ పని కాదు. అందుకే మేము ఈ సంఘటన చేరినాం. మన దృష్టి పరివర్తన అయింది, మన మాట పరివర్తన అయింది, మన కర్మ పరివర్తన అయింది. ఓకే, సద్గురు బ్లెస్సింగ్, పవిత్ర భవ, యోగ్య భవ, ఇది అయిపోయింది. ఇప్పుడు చూడండి, దీనికి శక్తి. ఏ శక్తి? 4 శక్తులు అయిపోయినాయి, ఇంకా 4. ఇంకేది ఒక రివర్స్ చేస్తాను, ఎందుకంటే ఇంకేదో శక్తి ఉందనే సహయోగ శక్తి. ఆయన ఇంకా తాంబేలు చూపిస్తారు కదా, అదే ఉంది ఇది. ఇముడ్చుకునేదా? సముద్రానికి సంకీర్ణ శక్తి, సంకీర్ణ శక్తి. ఆయన ఇంకా పెట్టే సర్దుకునే శక్తి. ఇంకొకటి సాన శక్తి అయిపోయింది. సాన అంటే మన తల్లికి మ్యాచ్ అయిపోయింది. ధైర్య శక్తి. చూడ, స్నేహితునికి వదిలేసినాం. స్నేహితునికి ఏ శక్తి? చూడండి, స్నేహం అంటే దగ్గర ఏమైనాము. ఇప్పుడు ఏ శక్తి మ్యాచ్ చేయాలి మేము స్నేహితు సంబంధంలో? ధైర్య శక్తి. ఖుదా దోస్త్ మా తోడున్నాడు. ఇప్పుడు ఎవరు? ఖుదా దోస్త్ తండ్రి మన తోడున్నారు అంటే ధైర్య శక్తి. ఇప్పుడు ఎంత బాబా మురళి వింటామంటే మనకి ఏదైనా భయం ఉందా? చావంటే భయం ఉందా? పరిస్థితులు ఉంటే భయం ఉందా? దేనికి భయం పడాం మేము? నథింగ్ న్యూ. ఏమి వెనక కర్మం చేశాను, ఆ కర్మ ముందుకు వచ్చింది. చూడండి, కరోనా కూడా ఎవరు భయపడ్డారంటే బాడీ కాన్షియస్ ఉన్నవాళ్ళు భయపడ్డారు. ఎవరికి ఆత్మ కాన్షియస్ ఉంది, బాబా మీద నిశ్చయం ఉంది, బాబా మీద మాట మీద నిశ్చయం ఉంది, వాళ్ళకి భయమే లేదు. ఏదైతే కూడా బాబా నా తోడున్నాడు, ధైర్య శక్తి వచ్చేసింది. ఆయన ఇంకా సద్గురు సంబంధంలో ఏ శక్తి? సహయోగ శక్తి. చూడండి, బాబాకి ఏమి ఇవ్వగలం మేము? చూడండి, బ్రహ్మ బాబా తనలో ఉన్న 9 కోట్ల ఆస్తినిచ్చి 9 కోటి నారాయణని ఆ పదవికి యోగ్యమైనాడు, ఫిక్స్ అయిపోయింది. ఆ మహిమకి యోగ్యమైనాడు. మమ్మ ఏమిచ్చింది? మా ఊరిలో చెప్తారు బాబా ఏమిచ్చింది మమ్మ? గవ్వ కూడా ఇవ్వలేదు. అంటే
ఏమీ లేదా మమ్మ ఇచ్చింది ఒకటి. ఏమిచ్చింది? సాయోగం అయిపోయింది. సాయోగం ఏ సాయోగం? మమ్మ ఏ సాయోగం ఇచ్చింది? చూడండి, మమ్మ ఏం సాయోగం ఇచ్చిందంటే పవిత్రత. చూడండి, అక్కడ లౌకిక జీవితంలో కూడా స్వాములు సంతులు వీళ్ళు ఆ పవిత్రతా శక్తితో వాళ్ళ పాదాలు ముడతారు, చేతులు తల మీద పెడతారంటే అల్పకాలానికి ఫీలింగ్, శాంతి అనుభవం అవుతుంది, డిటాచ్ అవుతుంది. అంటే పవిత్రత శక్తి. మమ్మ జగదమ్మ అంటే బాబా ఒక్కొక్కసారి చెప్తాడు, జగదమ్మ అంటే ఎవరు? నేనే అంటాడు. అంటే ఇప్పుడు చూడండి, ఈ కరెంట్ వెలుగు, బల్బు వెలుగుతుంది, ఫ్యాన్ చుట్టుతుంది, గాలి ఇస్తుంది. అంటే దీనికి ఏ శక్తి కావాలా? విద్యుత్ శక్తి, కరెంట్ కావాలి. పతితలు పావనలు అవ్వాలంటే బాబా నుంచి గుణాలు శక్తులు మనకి ఆత్మలో ట్రాన్స్ఫర్ అవ్వాలి, వాతావరణంలో నలువైపులు వ్యాపించాలంటే ఏ శక్తి కావాలా? పవిత్రతా శక్తి. వైర్లెస్ కరెంట్ మంది. ఏ కరెంటు? వైర్లెస్. బాబాతో కనెక్షన్ కావాలంటే పవిత్రతా శక్తి. ఎందుకంటే భక్తులు కూడా నోములు, వ్రతాలు, పూజలు, ఉపవాసాలు అంత చేస్తారంటే అప్పుడు నియమాలు పాటిస్తాం. ఆచారం విచారం లేనిది ఏది సిద్ధించదు. అయ్యప్ప స్వామి వ్రతం 40 రోజులు, నెల అంటే అప్పుడు ఆచారం విచారం అంటే ఆత్మ సాత్వికంగా అవుతుంది, భగవంతుని స్మృతి చేస్తుంది. అప్పుడు అల్పకాలానికి కూడా సిద్ధి మనకి ప్రాప్తి. ఏదైనా వ్రతం అంటే ఏదో ఒక సంకల్పం పెట్టుకొని ఏం చేస్తాము? బిడ్డకి పెళ్లి కావాలా, మన కొడుకుకి ఉద్యోగం రావాలా, ఇల్లు కట్టాలా, ఏదో ఒక కోరిక పెట్టుకొని మనం భక్తి చేస్తామంటే అక్కడ కూడా అల్పకాలానికి పనిచేస్తాం. ఓకే, అంటే ఇక్కడ మమ్మ ఏమిచ్చింది? పవిత్ర సాయోగా. బ్రహ్మబాబా అనుభవి, మమ్మ శక్తి. ఇప్పుడు అక్కయ్యలు కూడా, మన అక్కయ్యలు కూడా వాళ్ళ కుమారుల దగ్గర ఏముంది అంటారు, కుమారుల దగ్గర లేదు. వాళ్ళ పవిత్రతా శక్తితో బాబా కంబైన్డ్ అయ్యి మనకి పాలనిస్తారు మాతాపిత రూపంలో. ఇప్పుడు మురళి మాట చెప్పేది ఎవరు? బాబాదే. ఇదంతా మనం రిలీజ్ చేస్తామంటే కూడా బాబానే చేపిస్తారు. ఈ అనుభవం మనకు ఉందా? బాబా దగ్గర ఉంది, బాబా చేస్తారు, చేపిస్తారు. అంటే సహయోగం. ఇక్కడ ఏమిస్తాం? మన కోట్ల డబ్బులు బాబానికి ఏమీ పని రాదు. ముఖ్యంగా మనది ఏమి? బ్రాహ్మణ జీవితం విశేషత అంటే పవిత్రత. ఈ పవిత్రత నుంచి మనకి స్వర్గంలో గేట్ పాస్ దొరుకుతుంది, పాస్పోర్ట్ తయారవుతుంది. ఈ పవిత్రతలో మనకి ఎంట్రన్స్ ఉందా? లేదు. బ్రాహ్మణ జీవితం అంటే పవిత్రత. ఓకే, నెక్స్ట్ చూడండి, మన దృష్టి, మాట, కర్మ పవిత్ర అయిందంటే ఇప్పుడు ఏ గుణం, ఏ సంబంధం మనకి? ప్రియతమా. ఏ సంబంధం? అతీంద్ర సుఖత, ఆనందము, లవ్లీన్ స్థితి రావాలంటే మురళి మీద ప్రేమం, మన దృష్టి, మాట, కర్మ పరివర్తన. అప్పుడు బాబాతో ఎంత సమయం పరంధామంలో ఉండాలంటే, ఇప్పుడు చూడు, యోగం అంటే ఎంత యోగం? జ్ఞానం ఉంటాము, అనుభవం చేస్తాం, అయితే యోగం అన్నది నిరంతరంగా ఉందా? ఆ స్థితికి రాలేదు మనం. ఇప్పుడు అంతిమానికి ఆ స్థితి వస్తుందని చెప్తారు. ఎందుకంటే మన పాప ఖాత అంటే పుణ్య ఖాత. సందేశం ఇస్తాము, జ్ఞానం దానం చేస్తాము, యోగ దానం చేస్తాము, తను సేవ, మన సేవ, ధన సేవ చేస్తూ 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 ఆత్మంలో పుణ్య ఖాత జమ అవుతుందంటే అప్పుడు అంతిమానికి అతీంద్ర సుఖ ఆనందం, గోపుల్లది గాయనం అంతిమానికి అని చెప్తుంది. అదే సమయం ఇప్పుడు తపస్య సమయం. ఇది ప్రారంభంలో 14 సంవత్సరాలు ఏం తపస్య ఉంది, ఇప్పుడు అదే షార్ట్ అండ్ స్వీట్, కొంచెం సమయం ఉంది మనకి. ఇప్పుడు ప్రియతముడు అంటే ప్రేమ స్వరూపం. దీనికి ఏ శక్తి? తాంబేలు, టార్టా, ఏమది? సంకీర్ణ శక్తి. చూడండి, దేవాలయంలో తాంబేలు పెట్టింటారు. మన భక్తులు ఏం చేస్తారు? దాన్ని ముట్టి ఆ డుబ్బాన్ని అయిపోతుంది, ఏమన్నా అరిగిపోతుంది, అది చూసిపోతుంది. అయితే అది యోగి జీవన సంకేతం. అది నడుస్తూ
కర్మ చేస్తూ, ఉద్యోగం చేస్తూ, వ్యవహారం చేస్తూ బాబు ఏం చెప్తారు? కర్మయోగంలో అవ్వండి అంటే నిరంతర యోగానికి అది గుర్తు. ఆమె అంటే తాంబేలు ఎప్పుడు కావాలంటే అది కర్మేంద్రియ జీత్, అది లోపలికి తీసుకుంటుంది. ఎప్పుడు కావాలంటే లోపలికి తన కర్మేంద్రియాలు లోపలికి తీసుకున్నప్పుడు ఏనుగు కాలు పెడితే కూడా అదేమవ్వదు, దానికి ఏమవ్వదు. అంటే అంత పవర్ ఉంటుంది దాంట్లో. అంటే యోగి జీవనం అంటే దేహం, దేహ సంబంధం, వస్తు, పదార్థ ఏ పరిస్థితి వస్తే కూడా మనకి డోంట్ కేర్, డిటాచ్. కర్మ అంటే బాబాతో స్మృతి అంటే ఈ దేహాన్ని నుంచి డిటాచ్, ఏ దుఃఖ అనుభవం కాదు. మమ్మ క్యాన్సర్ ఉంది, దుఃఖం అనుభవం చేశారా? డిటాచ్. బ్రహ్మబాబా అనిస్త లేకుండా ఆపరేషన్ చేసుకున్నారు. అంత పేరా అంత ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి అంటే బాబాతో సర్వ సంబంధం, అతీంద్రియ సుఖ ఆనందంలో లవ్లీన్ స్థితిలో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ సంబంధం అనేది ప్రేతమైనాక ఏ సంబంధం అయిపోయిందో సంబంధం ఉందా? ప్రేతమైనకి సంబంధం చెప్పాలి, మీరు అంత అనుభవం చేసినాము కదా. పతి ప్రేతమైనాక ఎంగేజ్మెంట్ అయింది, ఎంగేజ్మెంట్ అయినాక ఏమవుతుంది? పెళ్ళి. పతి పత్ని ఎంత మేము ఈ 7 గుణాల్లో స్వరూపంలో తెస్తామంటే సమానం. చూడండి, ఇప్పుడు ప్రియతమ పతి సంబంధం ఒకటే, వేరే వేరేనా? చెప్పండి, ఒకటైన వాళ్ళు చేయతండి. ఒకటే ప్రియతమ పతి ఒకటే. ఓకే, ఎన్ని అక్క 1 2 3 4 మీరందరూ వాళ్ళ పార్టీ, మీది పార్టీ వేరేనా? ప్రియతమ పతి అన్నయ్యలు మీరు చెప్పండి. మరి అక్కలో అడుగుతున్నా, ప్రియతమ పతి ఒకే సంబంధమా వేరే వేరే? ఒకే సంబంధం. మీరు అంత ఎక్కువ మెజారిటీ ఒకే సంబంధం. ప్రియతమ పతి వేరే వేరే అన్నవాళ్ళు కొంచెం ఎత్తండి. అందులో 2 దానికి ఎత్తవన్నాయా? మీరు 2 పార్టీ లేదు, 2 పార్టీ కొట్టేసి ఎలాగ మీరు? అయితే చూడండి, ప్రియతమ పతికి కొంచెం దూరం, ఓకే కాదు. ప్రియతం ఎంగేజ్మెంట్ అయిందంటే దూరం. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా శివబాబా ప్రియతముడు, మేము ప్రియతములం. ఇప్పుడు వెనుకబడినాము, బాబాని ప్రేమిస్తున్నాం సర్వ సంబంధాలతో. అంటే బాబాలో దివ్య గుణాలు, సర్వశక్తులు, సర్వప్రాప్తులు ఉన్నామని ఏం చేస్తాము? ఒకడు ఎవరైనా బికారి ఒక రాజకుమారు లవ్ చేస్తారంటే ఆ బికారి స్టేజే దాంది. పెళ్ళయ్యే వరకు బికారే, ఎప్పుడు పెళ్ళైనాక రాజకుమారి అవుతుంది, అంతవరకు లవ్ చేసింది అంతే. ఆ స్వరూపము, గుణాలు, శక్తి సమానం లేదు. బాబు ఏమంటారు? ఈ వధువర జుత వెళ్ళాలంటే మనం ఇంకా అలంకారం లేదంటే మనకి పతితో మనకి శోభిస్తుందా? వధువరాలంటే ఎలా ఉండాలా? శృంగారం ఉండాలా? అంటే ఆ అతీంద్ర సుఖ ఆనందం చేస్తూ అంతిమానికి గుణాలు, శక్తులు, ప్రాప్తుల నుంచి సంపన్నమైతే అలంకారమూర్తి అవుతాం. దేవస్థానంలో అభిషేకమైనాక ఏమవుతుంది? అలంకారం అవుతుంది. ఇప్పుడు బాబా అభిషేకం చేస్తున్నాను మనకి. అయినాక సమానం అంటే పతి పత్ని, ఒడతి అంటే మన కన్నడంలో ఒడతి అంటే దివ్య గుణాల నుంచి శృంగారితం అయిపోతాం, అప్పుడు సమానం. ఓకే, పతి సంబంధం కూడా ఓకే. పతి సంబంధం అయినాక పెళ్ళి అయిపోయింది, అయినాక ఏ సంబంధం క్లోజ్ ఇంకా ఉంది చెప్పరు కదా. పతి అయినాక పెళ్ళి అయినాక ఏమవుతుంది? సంబంధం ఏది సంబంధం? రచనలు. అంటే ఫస్ట్గా సంకల్ప వారసుడు. ఓకే, సంపూర్ణ బలిహారి అయినామంటే బాబా మనకి 21 జన్మానికి బలిహారి అవుతారు. ఇది సంబంధం, సర్వ సంబంధం రియలైజేషన్. చూడండి, సర్వ సంబంధం బాబాతో ఎలా చేయాలా, ఎక్కడ చేయాలా? సీ ఫాదర్ ఫాలో ఫాదర్ చెప్పండి. సీ ఫాదర్ చెప్పండి. సీ ఫాదర్ ఫాలో ఫాదర్. బ్రహ్మా బాబా ఏ స్థానంలో సంపన్నమైనారు, ఏం చేసినారు, నేను కూడా
బ్రహ్మ బాబా ఒకరిని ఫాలో చేయాలి. మమ్మ కూడా బాబాని ఫాలో చేసి సమానమైంది. దాది దీదులు బాబాని చేసే సమానం, వాళ్ళ లెవెల్లో సమానమైన. నేను బాబు సమానం అవ్వాలంటే ఎవరిని చూడాలా? శివబాబాని చూడాలా, బ్రహ్మబాబాని. పాస్ అయింది ఒకరే, బ్రహ్మబాబా ఫాస్ట్ నంబర్ 1 స్టూడెంట్. నేను కూడా బ్రహ్మబాబాని ఫాలో అవ్వాలి. ఓకేనా? చూడండి ఇప్పుడు చార్ధామ్. ఎందుకంటే చూడండి బాబా ఈ మనస్సుకి ఏం కావాలా? ఎంటర్టైన్మెంట్, ఆసక్తి, ఎంజాయ్మెంట్. అప్పుడే మాట ఉంటుంది. లేకుంటే ఒక్కొక్కసారి చూడండి కూర్చుంటాం యోగం అని, ఆత్మస్వరూపంలో పరమాత్మస్వరూపంలో ఫుల్ ఆడైపోతుంది. ఎందుకు? సంస్కారం అలాగ ఉంటుంది. అందుకే ఈ రియలైజేషన్ చేయాలా. సంబంధాన్ని చూడండి. స్థానం ఎక్కడ ఉంది? మధువనం. బ్రహ్మబాబు ఎక్కడ సమానమైనారు? ఇప్పుడు మధువనం ఎవరో చూసిన చేతండి. మీరందరూ ఇంకా మధువనం వెళ్ళలేదా? ఇప్పుడు అందరూ మధువనానికి పిలుచుకొని పోతాం. వస్తారా? ఓకేనా? టికెట్ ఫ్రీ, టికెట్ వెళ్ళలేదు, అందరూ మధువనానికి వెళ్ళేస్తారు. ఎందుకంటే చూడండి బాబా మనల్ని ఏకాగ్రత చేసేందుకు. ఇప్పుడు చూడండి మురళి, ఇప్పుడు 10 మెట్లు ఉంది. ఈ 10 మెట్లు ఎక్కాలంటే ఒకేసారి 10 మెట్లు ఎక్కాల, ఒక్కొక్క మెట్లు ఎక్కితే ఈజీ అవుతుందా? అలాగే సాకారి, ఆకారి, నిరాకారి ఈ స్థితిని రోజు అనుభవం చేస్తూ 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 మన స్థితి ఏమవుతుంది? తయారైతుంది. అందుకే మేము దేనికి భయపడిన అవసరం లేదు. రోజు బాబా మాటలు వినాలా. ఎందుకంటే నా ఆస్తి నాది, నా ఆస్తి ఫిక్స్. బాబా నుంచి నేను కల్పము 21 జన్మల ఆస్తి, జన్మసిద్ధ అధికారం అన్నది. ఈశ్వరే జన్మసిద్ధ అధికారం అన్నది. అంటే నా ఆస్తి ఎవరికి పోదు, వేరే వాళ్ళది నాకు రాదు. అంటే మురళి 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 మురళి. ఈ మురళి ఎంత చదువుతామంటే అంత దగ్గర అవుతాం. మురళి బాబా వింటాం. చూడండి ఇక్కడ ఏముంది, బాబా ఏం చెప్పిస్తున్నారు ఈ స్థానంలో? మురళి అధ్యయనం, మురళి సేవ, మురళి పంపేది, జ్ఞానదానమే ఇక్కడ విశేషంగా బాబా మెయిన్ పార్ట్. ఇది అంటే మురళి మీద ప్రేమ ఉంటే మురళీధరం మీద ప్రేమ. ఇప్పుడు వినేది చేసేది ఇంక వేరేది లేదు. ఇదే ఇప్పుడు మేము బాబాతో సర్వ సంబంధం అనుభవం చేస్తామంటే యోగంలో దాన్నే ప్రయోగం చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్క గుణాన్ని స్వరూపం తీసుకొని రావాలా. మన గుణాలంటే 7. సో ఒక్కొక్క సంబంధంలో గుణం, శక్తి, ప్రాప్తి, దాన్నే అనుభవం. గుణాల అనుభవం చేయాలి. ఇప్పుడు చూడండి బాబా చార్ధామ్ చెప్తారు. ఒక సెకండ్లో మధువనం, సాకారి, ఆకారి, నిరాకారి స్టేజ్ అయినాక ఆత్మిక డ్రిల్ అంతా చేస్తారు బాబా. ఎందుకంటే ఆ స్వరూపంలో మనకి తీసుకున్నా. అది అన్నయ్యకి ఇప్పుడు చూడండి చార్ధామ్ యాత్ర. ఎందుకంటే ఏదైనా బాబాతో చూడండి మనది పరిస్థితులు, పరీక్షలు అన్నీ ఉంటాయి, తాపత్రయాలు. బాబా ఏం చెప్తారంటే మీరు పత్రం రాయండి, లేకుంటే మనసు బుద్ధితో కుటీరం రాండి, మీ దూరులు, మీ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే నా దగ్గర వార్తాలాపం చేయండి అని అంటారు. బాబు సమానం అవ్వాలంటే బాబా రూమ్కి రండి. ఇష్టయాలంటే వ్యర్థ సంకల్పము, వ్యర్థ ఆలోచన, అడవుడి మనసు గడిబిడి అయితే అప్పుడు ఇష్టాలు. శక్తిశాలంటే శాంతి స్తంభం రావండి. బాబా సర్వ సంబంధం రసం ఉంది శాంతిధామంలో. శిక్షకుడు అంటే కుటీరము, స్నేహితుడు సద్గురు అంటే బాబా రూము, ప్రియతముడు అంటే ఇష్టాలు, ప్రతి పుత్రుడై సంబంధంతో బాప్ సమాన్ అంటే పరిస్థిత స్వరూపం అంటే శాంతి స్తంభం. మనసు బుద్ధితో ఒక్కొక్క సంబంధంలో వెళ్ళాలా. ప్రారంభం స్టేజ్ ఎలాగంటే ఆత్మిక స్థితులు అవ్వాలా. నేను మాతాపితా బడిలో బిడ్డనై. చూడండి నేను ఇప్పుడు ఎవరు? మాతాపిత బాప్దాదా బడిలో బిడ్డనై స్థితనైనాను.
ఆత్మిక స్వరూపంతో ఆ స్వరూపం స్థితిలో వల్ల చూడండి, ఫస్ట్ ఆనందం, సుఖం, శాంతి. ఇది రోజు ఈ మూడు గుణాలని రిపీట్ చేయాలి మనం. ఆనందం అంటే ఆత్మిక స్థితి, సుఖం అంటే తండ్రి, శాంతి అంటే ఒక్క సెకండ్లో పరంధాం. యాక్చువల్గా బీజరూప స్థితి డైరెక్ట్ చేస్తాం, అది అనుభవం కాదు. సంబంధంతో మేము చేస్తే ఏమవుతుంది, అట్రాక్ట్ చేస్తుంది. సంబంధం ఒక్కొక్క స్వరూపంలో ఒక్కొక్క సంబంధం మనకి స్మృతిలో రావాలి. మాతాపిత ఒడిలో బిడ్డనే ఒక్కొక్క గుణాన్ని స్వరూపంలో తీసుకొని వచ్చే అనుభవం ఇప్పుడు చూస్తాము. జ్ఞానం అంటే కుటీరం, స్నేహం పవిత్రత, బాబా రూమ్, ప్రేమ అంటే ఇష్ట్రాల్, లాస్ట్కి సంతుష్టత అంటే దివ్య గుణాల్లో. అక్కడ కామెంటరీలో ఏం వస్తుంది దాన్ని చూడండి. నెక్స్ట్ ఇప్పుడు బేసిక్ అంతేది, దీనికి అలవాటు పడరాదు. మనం ఎలాగ అనుభవం చేయాలని ఒక విజువలైజేషన్ రూపంలో చేయాలా. మనం యోగం అంటే ఏం చేస్తాము, ఇక్కడ మన మనసు బుద్ధి జోడించాలా, బాబా నుంచి ఎలా గుణాలు తీసుకోవాలా, ఆ గుణదానాన్ని ఎలా చేయాలా. చూడండి, ఆత్మ అంటే అనాది స్వరూపంలో ఆత్మ రిసీవ్ చేసుకొని ఆత్మనికి అక్కడ ఇస్తూ ప్రకృతితో నలువైపులా వాయుమండలంలో వ్యాపించాలా. సూర్య చంద్ర నక్షత్ర గ్రహమండలం వరకు మన వైబ్రేషన్ ఏమవుతుంది, వ్యాపిస్తుంది. అలా అనుభవం మేము చేయాలి. ఓకేనా? ఖుషి అర్థమైందా? బాగా అనిపించిందా? థ్యాంక్ యూ బాబా, ధన్యవాద్ బాబా, శుక్రియ బాబా. ఎందుకంటే మనసుకి ఏం కావాలా, టేస్ట్. ఓకే, ఓం శాంతి. శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. अभी एक सेकंड में एकदम तेज से न्यारी पावरफुल आत्मक रूप में स्थित हो सकते हो. प्राप्तियों में विशेष संबंध और संपत्ति आवश्यक है. संबंध में भी एक भी संबंध अप्राप्त है तो संपूर्ण संतुष्टता नहीं होगी. संबंध में भी सर्व चाहिए और अविनाशी चाहिए. एक ही वर्तमान संगम युग है जिसमें सर्व संबंध और सर्व अविनाशी संबंध एक आप से अनुभव कर सकते हैं. తల్లిదండ్రి ఒడిలో బిడ్డనై ఉన్నాను. संबंध सर्व संबंध भाव भी है, संपत्ति भाव भी है और सदा तंत्रस्थ भाव भी. నేను చైతన్య శక్తి ఆత్మను. భ్రుకుటి మధ్యంలో ప్రకాశమానంగా వెలిగే
ఆత్మను. మనస్సు, బుద్ధి, సంస్కారములనే సూక్ష్మ శక్తులు కలిగిన ఆత్మను ఆనంద సాగర తండ్రి ఒడిలో ఆనంద స్వరూప ఆత్మను సుఖ సాగర తండ్రి ఒడిలో సుఖ స్వరూప ఆత్మను శాంతి సాగర తండ్రి ఒడిలో శాంతి స్వరూప ఆత్మను జ్ఞాన సాగర తండ్రి ఒడిలో జ్ఞాన స్వరూప ఆత్మను స్నేహ సాగర తండ్రి ఒడిలో స్నేహ స్వరూప ఆత్మను పవిత్ర సాగర తండ్రి ఒడిలో పవిత్ర స్వరూప ఆత్మను ప్రేమ సాగర తండ్రి ఒడిలో ప్రేమ స్వరూప ఆత్మను దివ్య గుణ సాగర తండ్రి ఒడిలో దివ్య గుణ స్వరూప సంతుష్టమని ఆత్మను నేను చైతన్య శక్తి ఆత్మను ప్రకృతి మధ్యంలో ప్రకాశమానంగా వెలిగే ఆత్మను మనస్సు, బుద్ధి, సంస్కారములని సూక్ష్మ శక్తులు కలిగిన ఆత్మను ఇప్పుడు నేను మనస్సు, బుద్ధితో పరమధామములో శివతండ్రి జతలో కంబైన్డ్ స్వరూపంలో స్థితనై ఉన్నాను. ఆనంద సాగరుని ఒడిలో ఆనంద స్వరూప ఆత్మను తండ్రి నుంచి నా ద్వారా ఆనందపు కిరణాలు సర్వ ఆత్మలకు వెళుతున్నాయి మరియు నలువైపులా వాయుమండలములో వ్యాపించుచున్నాయి. సాగరుని ఒడిలో సుఖస్వరూప ఆత్మను తండ్రి నుంచి నా ద్వారా అతీంద్రియ సుఖ కిరణాలు సర్వ ఆత్మలకు వెళుతున్నాయి మరియు నలువైపులా వాయుమండలములో వ్యాపించుచున్నాయి.
శాంతి సాగరుని ఒడిలో శాంతి స్వరూప ఆత్మ తండ్రి నుంచి నా ద్వారా శాంతి శీతల కిరణాలు సర్వ ఆత్మలకు వెళుతున్నాయి మరియు నలువైపులా వాయుమండలములో వ్యాపించుచున్నాయి. ఇప్పుడు నేను మనస్సు బుద్ధితో పరంధామములో శివ తండ్రి జొతలో కంబైన్ స్వరూపంలో స్థితనైనాను. బాబ్దాదా నన్ను కుటీరానికి ఆహ్వానించుచున్నారు. నేను బాబ్దాదా సమ్ముఖములో ఉన్నాను. నా తలపైన బాబ్దాదా అభయ హస్తాన్ని పెట్టినారు. మాస్టర్ జ్ఞాన సూర్య భవ, నిమిత్త భవ, నిర్మాణ భవ, నిర్మల భవ, నిర్విఘ్న విజయీ ఆత్మ భవ. వరదానాల జోలిని నింపినారు. ఇప్పుడు నేను మనస్సు బుద్ధితో పరంధామములో శివ తండ్రి జొతలో కంబైన్డ్ స్వరూపంలో స్థితనైనాను. నేను లైట్ హౌస్ ఆత్మను. జ్ఞాన సాగరుని దివ్య వడిలో జ్ఞాన స్వరూప ఆత్మ తండ్రి నుంచి నా ద్వారా జ్ఞానపు లైట్ కిరణాలు సర్వ ఆత్మలకు వెళుతున్నాయి మరియు నలువైపులా వాయుమండలములో వ్యాపించుచున్నాయి. ఇప్పుడు నేను మనస్సు బుద్ధితో పరంధామములో శివ తండ్రి జొతలో కంబైన్డ్ స్వరూపంలో స్థితనైనాను. ఇప్పుడు బాబా రూములో బాబ్దాదా సమ్ముఖములో ఉన్నాను. బాబ్దాదా తమ వరదానాల హస్తాలను నా హస్తాలపైన పెట్టి సమాన భవ, సంపన్న భవ, సమర్థ భవ, మాస్టర్ సర్వశక్తివాన్ భవ వరదానాలను ఇస్తూ ఖుదా దోస్త్ తండ్రి సద్గురువు సర్వశక్తులను విల్ చేశారు. నేను మైట్ హౌస్ ఆత్మను. ఇప్పుడు నేను మనస్సు బుద్ధితో పరంధామంలో శివ తండ్రి జతలో కంబైన్డ్ స్వరూపంలో స్థితనైనాను. నేను మైట్ హౌస్ ఆత్మను. స్నేహ సాగర తండ్రి ఒడిలో స్నేహ స్వరూప ఆత్మను. స్నేహ సాగర తండ్రి నుంచి నా ద్వారా స్నేహపు కుషి కిరణాలు సర్వ ఆత్మలకు వెళుతున్నాయి మరియు నలువైపులా వాయుమండలములో
వ్యాపించుచున్నాయి. పవిత్ర సాగర తండ్రి ఒడిలో పవిత్ర స్వరూప ఆత్మను, పవిత్ర సాగర తండ్రి నుంచి నా ద్వారా పవిత్రమైన శక్తిశాలి కిరణాలు సర్వ ఆత్మలకు వెళుతున్నాయి మరియు నలువైపులా వాయుమండలములో వ్యాపించుచున్నాయి. ఇప్పుడు నేను మనస్సు బుద్ధితో పరంధామములో శివతండ్రి జతలో కంబైన్డ్ స్వరూపంలో స్థితనైనాను. ఇప్పుడు హిస్టరీ హాల్లో బాబ్దాదా సమ్ముఖములో ఉన్నాను. నా హృదయములో బాబా, బాబా హృదయములో నేను ప్రేమ సాగర ప్రియతముని సంబంధములో సత్య గోపికనైనాను. బాబ్దాదా ప్రేమ పూరిత నయనాలతో చూస్తూ నిరాకారీ భవ, నిర్వికారీ భవ, నిరహంకారీ భవ, మాస్టర్ త్రిమూర్తి భవ వరదానాల దృష్టినిస్తూ తమ హృదయంలో సమావేశం చేసుకున్నారు. బాబ్దాదా నా తలపైన జవాబుదారీ కిరీటాన్ని పెట్టినారు. నేను వెయిట్ హౌస్ ఆత్మను, మాస్టర్ త్రిమూర్తి. నేను కల్పవృక్షానికి ఆధారమూర్తి, ఉద్ధారమూర్తి, పూర్వజ పూజ్య ఆత్మను. ఇప్పుడు నేను మనస్సు బుద్ధితో పరంధామములో శివతండ్రి జతలో కంబైన్డ్ స్వరూపంలో స్థితనైనాను. ప్రేమ సాగరుని ఒడిలో ప్రేమ స్వరూప ఆత్మను తండ్రి నుంచి నా ద్వారా ప్రేమపు అతీంద్రియ సుఖాన్నిచ్చే కిరణాలు సర్వ ఆత్మలకు వెళుతున్నాయి మరియు నలువైపులా వాయుమండలములలో వ్యాపించుచున్నాయి. ఇప్పుడు నేను మనస్సు బుద్ధితో పరంధామములో శివతండ్రి జతలో కంబైన్డ్ స్వరూపంలో స్థితనైనాను. ఇప్పుడు శాంతి స్తంభము దగ్గర బాబా తనయుడై సర్వ సంబంధాలతో కంబైన్డ్ అయ్యారు. బాబ్దాదా నుంచి అలౌకిక భవ, కర్మాతీత భవ, అశరీరీ భవ
సంతుష్టమణి భవ. వరదానాలు ప్రాప్తించినాయి. నేను బ్రహ్మ తండ్రి సమానం ఫరిస్తా. బ్రైట్ హౌస్ ప్రకాశ గృహం ఆత్మాని. ఇప్పుడు నేను మనస్సు బుద్ధితో పరంధామములో శివ తండ్రి జతలో కంబైన్డ్ స్వరూపంలో స్థితనైనా. నేను బ్రహ్మ తండ్రి సమానం ఫరిస్తా. బ్రైట్ హౌస్ ప్రకాశ గృహం ఆత్మాని. దివ్య గుణ సాగర తండ్రి ఒడిలో దివ్య గుణ స్వరూప సంతుష్టమణి ఆత్మను. తండ్రి నుంచి నా ద్వారా సంతుష్ట కిరణాలు సర్వ ఆత్మలకు వెళుతున్నాయి మరియు నలువైపులా వాయుమండలములలో వ్యాపించుచున్నాయి. ఇప్పుడు నేను మనస్సు బుద్ధితో శివ తండ్రి జొతలో పరంధామములో కంబైన్డ్ స్వరూపంలో స్థితనైనాను. డీప్ సైలెన్స్, స్వీట్ సైలెన్స్, డెడ్ సైలెన్స్ అనుభవంలో లీనమైనాను. సంపూర్ణ బీజరూప స్థితి అనుభవాల లోతుగా వెళ్ళైనాను. మరల సాకార బ్రాహ్మణ స్వరూపంలో భృకుటి మధ్యంలో స్థితనైనాను. ఓం శాంతి, ఓం శాంతి.